అసెంబ్లీ తెలంగాణ సర్కార్పై ఈటెల రాజేందర్ ఫైర్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల కోట్లు అప్పులు చేస్తుందన్నారు. జీఎస్డీపీలో 25% మించి అప్పులు చేయకూడదన్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం జీఎస్డీపీలో 38% అప్పులు చేస్తుందన్నారు. బీసీల కోసం బడ్జెట్లో పెట్టిన నిధులు విడుదల చేయడం లేదన్నారు. మధ్యాహ్న భోజనం కార్మికుల బిల్లులు ప్రతి నెల చెల్లించాలన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీని పూర్తి చేయాలన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో బీజేపీ ఎమ్మెల్యేలకు వసతి కల్పించడం లేదని మండిపడ్డారు. బీజేపీ సభ్యులకు కనీసం టిఫిన్ చేసే అవకాశం లేదన్నారు. కేంద్రం 70-80% కంటే ఎప్పుడు రిలేషన్ కాలే, అదంతా లెక్కలు ఉన్నాయి, పత్రాలు ఉన్నాయి. మళ్ళీ ఈసారి కూడా గదే అంచనాలు, గదే తప్పిదాలు మళ్ళీ చేస్తా ఉన్న విషయాన్ని గౌరవ ఆర్థిక మంత్రి గారి దృష్టికి తీసుకుపోతున్నారు. అధ్యక్ష మొట్టమొదటిగా రాష్ట్రం, కేంద్రం కొన్ని చట్టాలు, కొన్ని పద్ధతులు ఉంటాయి అధ్యక్ష. కానీ తెలిసి కూడా కావాలని చెప్పి విమర్శించే పద్ధతి అయితే ఉందో అది ఎప్పుడు మంచిది కాదు అధ్యక్ష. 2.12 అని చెప్పి మొన్న గవర్నర్ గారి ప్రసంగం మీద మాట్లాడుతూ చివరికి కేంద్రం వివక్షతో కక్షగట్టి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన ట్యాక్స్ డెవల్యూషన్ కూడా రాకుండా చేసిందనే మాట చెప్పడం నిజంగా ఇది చాలా అత్యంత బాధాకరమైంది. ఇది కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ చేస్తున్న అధ్యక్ష. ఫైనాన్స్ కమిషన్ అన్ని రాష్ట్రాలతో సంప్రదించి వాళ్ళకు సంబంధించిన పారామీటర్స్ కూడా చదవాలంటే చాలా ఉన్నాయి అధ్యక్ష. ఆ లోతులోకి పోను నేను. పాపులేషన్ కావచ్చు, దానికి డెమోగ్రఫీ కావచ్చు, ఫిజికల్